మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర మనకి చేంజెస్ అయితే రావడం జరిగినాయి. మనకి గతంలో 4 రకాల పోస్టులకు సంబంధించి చూపించేది ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ అని, అదేవిధంగా మున్సిపల్ మేనేజ్మెంట్ అని, గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ అని చెప్పేసి క్లారిటీగా చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర 4 ఉన్న చోట 2 కింద మారటం, 3 కింద మారటం జరిగిందో వాళ్ళు ఇంచుమించుగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చి సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో నేను మన ఛానల్లో పెట్టాను. బాడీ, లోకల్ బాడీ అని చెప్పేసి చూపిస్తుందో, మున్సిపల్ కార్పొరేషన్ అని చూపిస్తుందో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి నెక్స్ట్ కాల్ లెటర్ వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై. 4 రకాల పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా మారిన వాళ్ళకు కూడా లాస్ట్లో ట్రైబల్ వెల్ఫేర్ ఉంది కదా, ఆ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి, మీకు మరింత క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. అసలు ఏ విధంగా ఎవరెవరికి వచ్చే ఏంటనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అప్లై ఆన్లైన్ అప్లికేషన్లో చేంజ్ అయినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. మీ జిల్లా నేమ్ కూడా కామెంట్ చేయండి. మీ పోస్ట్ కేటగిరీ ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, సార్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టీజీటీ ఆప్షన్ పోయింది, ఓన్లీ స్కూల్ అసిస్టెంటే ఉంది అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ప్రస్తుతం క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసినట్లయితే ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే తీసేశారు. ఓకే, సాయంత్రానికి మనకు మళ్ళీ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మాట్లాడదాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కాల్ చేశారు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు 9 గంటలకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కమ్మని చెప్పేసి కాల్ లెటర్ అయితే ఇచ్చారు కదా. కాల్ లెటర్లోనే క్లారిటీగా వాళ్ళు ఏ కమిటీ అనేది కూడా మెన్షన్ చేశారు. కమిటీ 1, కమిటీ 2, కమిటీ 3, కమిటీ 4, కమిటీ 5, కమిటీ 6, కమిటీ 7, కమిటీ 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా కమిటీలు అయితే ఇచ్చారు. ఈ కమిటీలకు సంబంధించి మీ కాల్ లెటర్లో ఏ కమిటీ ఉందో ఆ కమిటీలో మీకు కేటాయించిన కాలేజ్ ఏదైతే ఉందో, కాలేజీ లేదా విశ్వవిద్యాలయం, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు. ఏ కమిటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉందనేది, మీ కమిటీకి సంబంధించిన రూమ్ నెంబర్ అనేది చూసుకుని అక్కడికి వెళ్ళడం. ఎవరైతే ముందుగా వెళ్తున్నారో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళకి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. టోకెన్స్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి 1 by 1 పిలవడం జరుగుతుంది. అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ఎవరైతే కొన్ని అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీరు క్లారిటీగా వాళ్ళకి చెప్పినట్లయితే టోకెన్ బేస్డ్ మనకి మిగిలిన వాళ్ళందరికీ కూడా టోకెన్ బేస్డ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్లో ఏం చేస్తున్నారంటే అసలు మీ నేమ్ అనేది అక్కడ ఉందా లేదా క్లారిటీగా చూసుకుంటున్నారు. మీ నేమ్ అనేది అక్కడ ఇచ్చిన లిస్ట్లో ఉందా లేదా క్లారిటీగా వాళ్ళు అది వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత సంబంధిత 50 మందికి సంబంధించి ఒక కమిటీ అయితే ఉంది. ఈ కమిటీలో క్లారిటీగా అనుకున్నట్లే ప్రతి డాక్యుమెంట్ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు. స్టడీ సర్టిఫికెట్ల విషయంలో ఎవరు కంగారు పడకండి. మినిమం 4 సంవత్సరాలు మనం ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మినిమం 4 సంవత్సరాలు ఒక జిల్లాలో చదివితే ఆ జిల్లా మీకు లోకల్ అయిపోద్దని చెప్పేసి మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా 4 సంవత్సరాలు ఒక జిల్లాలో ఎవరైతే చదివారో ఆ జిల్లా లోకల్ జిల్లా అయిపోతుంది. చాలామందికి 4వ తరగతి 5వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లేవని చెప్పేసి కంగారు పడుతున్నారు కదా. మీరు కంగారు పడకండి. మీకు మినిమం 4 సంవత్సరాలు ఒక జిల్లాలో చదివినట్లు ఉన్నట్లయితే ఆ స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం మీ లోకల్ అనేది డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇక ప్రైవేట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు వచ్చిన వాళ్ళు 7 సంవత్సరాలకు సంబంధించిన ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర గృహ ధృవీకరణ పత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది మీకు యూజ్ అవుతుంది లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి. ఇక ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళకి సంబంధించి సంబంధిత సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసుకుంటున్నారు లోకల్ నాన్ లోకల్కి సంబంధించి. ఇక మనకి ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీగా వాళ్ళైతే వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ని ఒకరిని పెట్టుకున్నారు కమిటీలో. ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారు. స్టడీకి సంబంధించిన హెచ్ఎం లెవెల్లో మనకు అక్కడ ఆఫీసర్స్ అయితే ఉన్నారు కాబట్టి హెచ్ఎం లెవెల్లో వారు స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కానివ్వండి మిగిలిన అన్ని సర్టిఫికేట్లు కూడా ఒరిజినల్స్ అనేవి వెరిఫై చేస్తున్నారు. పీడబ్ల్యూడీ కోటాకు సంబంధించిన అభ్యర్థులు అయితే పీడబ్ల్యూడీ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఈ విధంగా మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు.
టెట్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ కూడా అడుగుతున్నారు. అంటే మీరు ఎన్నిసార్లు టెట్ రాశారు, అక్కడ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఎన్ని టెట్కి సంబంధించిన వివరాలు ఇచ్చారు అవి కూడా క్లారిటీగా అడుగుతున్నారు. అందువల్ల మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఇప్పటి వరకు ఎన్ని టెట్లు అయితే రాస్తారో అన్ని టెట్లకు సంబంధించి ఉన్నాయో చాలా మంది దగ్గర మార్క్స్ మెమోస్ ఉన్నాయి. అప్పట్లో రిజల్ట్ వచ్చినప్పుడు ప్రింట్ తీసుకున్న వాళ్ళ దగ్గర మార్క్స్ మెమోస్ ఉన్నాయి. అయితే చాలామంది మార్క్స్ మెమో ప్రింట్ అనేది లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫర్గాట్ టెట్ మార్క్స్ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఫర్గాట్ టెట్ మార్క్స్ ఆప్షన్ అనేది మనకి టెట్ వెబ్సైట్లో ఉంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. అయితే మార్క్స్ మెమో ఉన్నట్లయితే మీరు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీకు మార్క్స్ మెమో లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఫర్గాట్ టెట్ మార్క్స్ అని చెప్పేసి ఉందో టెట్ వెబ్సైట్లో దాన్ని తీసుకువెళ్ళినా కానీ అది కూడా టెట్ వెబ్సైట్ నుంచే వస్తుంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్, దాని విషయంలో మీరు పెద్దగా వరి కాకండి. ఈ టెట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా తీసుకున్నారు కాబట్టి ఆ రకంగా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విధంగా మొత్తంగా ఓవరాల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసేసిన తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. కంప్లీట్గా కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ అనేవారు నీట్గా ఒరిజినల్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే అక్కడతో మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఒక 50 మందికి కలిపి ఒక కౌంటర్ కింద ఏర్పాటు చేశారు. ఒక 50 మందికి ఒక రూమ్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక డౌట్ వస్తుంది, సార్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏమిటి అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. చాలామంది 3 రకాల పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయ్యారు. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక 4-5 రకాల పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. కానీ ఏ పోస్ట్ ఫైనల్ చేస్తారంటే మీకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇస్తారు కదా. మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో మీరు ఫస్ట్ పెట్టిన పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయ్యుండి అన్ని సర్టిఫికేట్లు కూడా మీరు సక్రమంగా చూపించినట్లయితే మిమ్మల్ని అక్కడే సెలెక్ట్ చేసుకుని మిగిలిన 3-4 పోస్టులకు సంబంధించి మీరు మెరిట్ లిస్ట్లో మీరు ముందంజలో ఉన్నట్లయితే నెక్స్ట్ వేరే క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ పంపించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే మొత్తంగా అందరికీ కూడా 16,347 నెంబర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ 16,347 నెంబర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని పోస్టులు అయితే ఫిల్ అయ్యో అన్ని పోస్టులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లోకి తెచ్చే అవకాశం అయితే మనకి అన్ని కూడా అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తెస్తారనేది చూడాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ అందరికీ కూడా 13 జిల్లాలకు సంబంధించి కూడా సెలక్షన్ లిస్టులు అనేవి వెబ్సైట్లో పెట్టేస్తే అందరూ చూసుకుంటారు కదా అని చెప్పేసి ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ 2-3కు సంబంధించిన వెరిఫికేషన్ చేసేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్లో సక్సెస్ఫుల్ అయిపోయినట్లయితే అక్కడ 2-3 పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేసి నెక్స్ట్ మెరిట్ పిలుచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఓవరాల్గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఇస్తారా లేదంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటికైతే మాత్రం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి స్కూల్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది ఈ అంశం గురించి కూడా డౌట్ అయితే వస్తుంది. ఎవరు కూడా కంగారు పడకండి. ఫైనల్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్ ప్రకారం వేరియస్ మేనేజ్మెంట్స్ ప్రకారం మీరు కోరుకున్న ప్లేస్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది మనకి క్లారిటీ అయితే లేదు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంతా కూడా అవ్వాలి. అయిన తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిందంటే ఆ సెలక్షన్ లిస్ట్ ప్రకారం మీరు ఏ మేనేజ్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అవుతారు, మీరు కోరుకున్న ప్లేస్ వస్తుందా లేదా రాస్టర్ ప్రకారం అక్కడ మనకి ఎంపిక అయితే జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ అయితే మాట్లాడదాం. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. రోజు 13 జిల్లాల వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో హార్ట్ఫుల్గా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీకు దాదాపుగా పోస్ట్ అనేది ఖరారైనట్లే. ఇక చాలామందికి కాల్ లెటర్స్ అయితే ఈరోజు నైట్ నాటికి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కాల్ లెటర్లు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఎప్పుడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే వివరాలు మనకి ఆ కాల్ లెటర్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు క్యాండిడేట్ లాగిన్లో అనేవి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఆశిద్దాం. ఇప్పటికైతే మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మనకి వెబ్సైట్లో కాల్ లెటర్లను అందుబాటులోకి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఏదైతే కమిటీ కానివ్వండి, అక్కడ ఏదైతే డేట్ కానివ్వండి, అక్కడ ఏదైతే కాలేజ్ మీకు అలాట్ చేశారో ఆ అలాట్ చేసిన కాలేజీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మీరు హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి సంబంధించి మధ్యాహ్నం అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. జాబులు సాధించిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైతే 2-3 మార్కుల్లో 80 మార్కులు వచ్చి అదేవిధంగా 78 మార్కులు వచ్చి కొన్ని జిల్లాల్లో వీళ్ళు కూడా పోస్ట్ సాధించలేని పరిస్థితి నెలకొంది.
ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష పెట్టాలని చెప్పేసి మనం చాలా ట్రై చేసాం, అదైతే జరగలేదు. ఎనీవే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది టెక్స్ట్ బుక్ బేస్డ్ కొనసాగించండి. ఎవరైతే 2-3 మార్కుల్లో జాబులు మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో తీర్చలేని బాధ అది. ఏదేమైనా మీరు దాని నుంచి కోలుకొని ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు మీరు బార్డర్లో ఆగిపోయారంటే నెక్స్ట్ డిఎస్సిలో మీరే టాపర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే లాంగ్ టర్మ్ కింద ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. నెక్స్ట్ టెట్కి సంబంధించి కూడా మంచి స్కోర్ చేసుకునే విధంగానే పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. ఫర్దర్గా మన ఛానల్లో కూడా నెక్స్ట్ అప్డేటెడ్ క్లాసులు అనేవి అప్డేటెడ్ క్లాసులు అనేవి ఫ్రీగా మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కుదిరితే సబ్జెక్ట్ నిపుణుల ద్వారా కూడా క్లాసులు అనేవి ప్లాన్ చేద్దాం. తప్పకుండా మన ఛానల్ ఎప్పుడు మీకు అండగానే ఉంటుంది. వీలైనంత త్వరగానే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చి ఫ్రీ క్లాసులు చెప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.